జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇంకా టాపిక్ వదిలేండి బావగారు. అయినా గుమ్మడికాయ పగలటం ఒక విధంగా మంచిదే. అన్నీ పూర్తయిన తర్వాత మనం కూడా గుమ్మడికాయ పగల కొడతాం కదా. అవును. ఆ దేవుడు ముందే పగలగొట్టి దిష్టి తీసేశాడు. దానికోసం ఈ చర్చ అనవసరం. వరలక్ష్మి, ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? చేయాల్సిన పనులు చూడండి, పదండి. ఒరే వాసు, ఇదంతా శుభ్రం చేయి. ఏమిటమ్మా ఇంకా నిలబడ్డావు? నాడు లోపలికి నాడు, పదమ్మా. అర్చనా, పాలు పోస్తున్నావా? అత్తయ్య, అత్తయ్య. ఏం జయంతి, ఏమైంది? లోపల చూసారా? గ్యాస్ స్టవ్ లేదు, కిరసనాయిల్ స్టవ్. అత్తయ్య, దాని మీద వంట చేయడం మన అర్చనకు అలవాట్లేదు కదా. ఏంటి, కిరసనాయిల్ స్టవ్వా? ఏ గ్యాస్ స్టవ్ లేదా? భలే సంసారమే. మొన్నే గ్యాస్ కనెక్షన్ కోసం అప్లై చేశానండి. 2 నెలల్లో వచ్చేస్తుంది. అప్పటిదాకా కిరసనాయిల్ స్టవ్తోనే సర్దుకోవాలి. అదేంటి, వేరు కాపురం పెట్టబోతున్నారని తెలుసు కదా, ముందే గ్యాస్ కనెక్షన్ తీసుకుని ఉండాల్సింది. అమ్మా, ఏంట్రా? ఏంటేంటి, గ్యాస్ కనెక్షన్ గురించి అందరికీ తెలిసిందే కదా. ఇలా అడగని వాళ్ళు ఏమైనా ఇస్తారా? తిప్పి తిప్పి చంపుతారు. అయినా అప్లై చేశాను, 2 నెలలు వస్తుందని బావగారు చెప్తున్నారు కదా. సడన్గా ఇలా వేరే కాపురం పెడతానని కలగన్నారా ఏంటి? ముందే అప్లై చేసి పెట్టుకోవడానికి. పాపం బావగారు ఏం చేస్తారు? తన ప్రయత్నం తను చేస్తున్నారు. అది కాదురా, పాపం మన అర్చనకి కిరసనాయిల్ స్టవ్ మీద వండే అలవాట్లేదు, అందుకని. అమ్మా పర్వాలేదమ్మా, ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటాను, నాకేం ఇబ్బంది లేదు. అవునవును, ఊరు లక్షణం గోడలు చెప్తాయని కాపురం మొదటి రోజే నా కూతురి కష్టాలు మొదలయ్యాయి. ఇంకా ముందు ముందు ఎన్ని కష్టాలో ఏమిటో. వరలక్ష్మి, ఏమిటో మాటలు? కన్న కూతురు కొత్తగా కాపురం పెడుతుంటే ఎలాగైనా మాట్లాడేది? ఏయ్, నువ్వు అసలు ఊరికే ఉండవా? ఏదో ఒక సమస్యని చంకనెత్తుకొస్తావు. అన్నీ అర్చన చూసుకుంటుంది కదా. అత్తయ్య అంటూ ఎందుకు దీర్ఘాలు తీసుకుంటూ వస్తున్నావు? అరే, గుమ్మంలో సెకున ఉన్నావు, లోపలేమో గ్యాస్ స్టవ్ లేదంటున్నావు. ఇది మరీ బాగుంది. అర్చనకి గ్యాస్ స్టవ్ మీద అలవాటుంది కదా, కిరసనాయిల్ స్టవ్ మీద ఎలా వండుతుంది అన్నాను, అంతే తప్ప. సరే వెళ్ళు, లోపలికి వెళ్ళి పని చూసుకో పో. సరే రండి. అర్చనా, ఈ స్టవ్ ఎలా వెలిగించాలో నీకు తెలుసా? తెలీదు వదినా. సరే, నే వెలిగిస్తాను, చూసి నేర్చుకో. అగ్గిపెట్టెక్కడా? అగ్గిపెట్టి సరే, ఇక్కడ లేదు కానీ వెళ్ళి మీ అమ్మని అడిగి తీసుకురా. ఎలాగైనా సరే దీని కాపురాన్ని కూల్చేయాలి. ఎలాగబ్బా? వదినా, ఇదిగో. సరే, జాగ్రత్తగా చూడు. ముందు ఈ గాలిని ఇలా కొట్టుకోవాలమ్మా దీంతో. ఇలా కొట్టుకునే ముందు ఇక్కడ కిరసనాయిల్ లీక్ అవ్వకుండా దీన్ని టైట్ గా ఇలా తిప్పుకోవాలి, సరేనా? ఇప్పుడు ఇలా ఇది తిప్పి వెలిగించుకో. ఇప్పుడు నువ్వు పాలు పెట్టు. వదినా, ఏంటమ్మా? ఒకసారి చూడు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా, మళ్ళీ ఏమైంది? పాలు విరిగిపోయాయి అత్తయ్య. అలా స్టవ్ మీద వేడి చేయడానికి పెట్టాము, వెంటనే విరిగిపోయాయి అత్తయ్య. అవునమ్మా. ఇదేంటత్తయ్య, వేరు కాపురం
అన్న మాట అన్న దగ్గర నుంచి ఇలా అపశకునాల మీద అపశకునాలు. అయ్యయ్యో ఏమ్మా, నీ నోటమడితే అపశకునం అనే మాట తప్ప ఇంకో మాట రాదా? ఇందులో అపశకునం ఏముంది? పాలవాడు రాత్రి పాల ప్యాకెట్లు ఇచ్చాడు, అవి పొద్దునే ఇరిగిపోయాయి. చూడమ్మా, నీకు తెలుసో తెలీదో పాత పాలును కొత్త కొబ్బరికాయలు చెడిపోవటం మామూలేనమ్మా. దానికి అపశకునాలకి లింకు పెడతావేమిటి? ఇదేదో పెద్ద విశేషం కూడా కాదు. ఏనయ్య, నేను చెప్పింది కరెక్టా కాదా? నువ్వు చెప్పేది కరెక్టేరా, కానీ మిగతా వాళ్ళంతా బాధపడుతున్నారు. ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఇందులో ఆలోచించేదేముంది, వేరే చేసేదేముందన్నయ్య? వెళ్ళి 2 పాల ప్యాకెట్లు తెస్తే సరిపోతుంది. ఏడు వీడు? ఒరే వాసు, నాన్న వాసు, రే వాసు. వస్తున్నానా? రే, నువ్వు అర్జెంటుగా షాప్కి వెళ్ళి 2 పాల ప్యాకెట్లు ఫ్రెష్ తీసుకురా. సరేనా? ఇక్కడ ఉన్నట్టు రావాలి. అలాగే. ఇప్పుడు వాడు ఫ్రెష్ పాల ప్యాకెట్లు తెస్తాడు, వాటిని పొంగిస్తే సరి చక్కగా పొంగుతాయి, ఏ ప్రాబ్లం ఉండదు. సరే, మీ పనులు మీరు చూసుకోండి. లోపలికి పని చూసుకో, నీకు పని పాట ఏం లేదు. అంత అయిపోయి ఉంటుంది. ఈ పాటికి పాలు పొంగిచ్చే ఉంటారు. వేరే కాపురం పాలు పొంగిచ్చే లోపు విషయం జిమ్మి ఆ పరమాన్నం వండకుండా చేయాలనుకున్నాను. ఛా, మా ఇద్దరు యాక్సిడెంట్ అయ్యి నా నోరు పడిపోయింది. అంత నా కర్మ, నా తలరాత. గోపి అర్చన ఒకటైపోతారు. నా ప్లాన్లు పాచికలు అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయే. ఏం చేయాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి రండి. ఏంటి? రండి. మీతో ఏదైనా పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నారేమో. వెళ్ళండి బావగారు, వెళ్ళండి. చెల్లెమ్మగారు ఏదో చెప్పి వెళుతున్నట్టున్నారు. అదేం లేదండి, అది వేరే విషయం, మా ఇంటి విషయం లేండి. పాలు పొంగించేదాకే కదా మేము ఉంటామని చెప్పిన కండిషను. బహుశా అది గుర్తు చేసి వెళుతున్నారనుకుంటా. అవునండి. మీరేం ఇబ్బంది పడకండి బావగారు. ఆ పాలు పొంగించే కార్యక్రమం అవగానే మేము వెళ్ళిపోతామని చెప్పండి చెల్లెమ్మగారికి. ఆవిడెంత ఖచ్చితమో మేము కూడా అంతే ఖచ్చితం. హలో, అవును సార్, గోపినే మాట్లాడుతున్నాను. సార్ నమస్కారం సార్, బాగున్నారా? చెప్పండి సార్. లేదండి, నేను ఇంట్లో ఒక ఫంక్షన్లో ఉన్నాను సార్. 1 గంట ఆగి ఫోన్ చేయండి సార్. హలో సార్. అవునా? అంటే సరే సార్, నేను ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తానండి. సరే.
మామయ్య గారు తప్పుగా అనుకోవద్దు. పాత కస్టమర్ ఒక అతను ఫోన్ చేశాడు. నేను అర్జెంటుగా షెడ్కి వెళ్ళాలి. ఏంట్రా గోపి, ఈ టైంలో నువ్వు వెళ్ళాలా? అది కాదు పెద్దనాన్న, ఆయన నాకు చాలా ఏళ్ళగా పరిచయం. పైగా ఆయన బండ్లన్నీ నా షెడ్లోనే ఇస్తూ ఉంటాడు. వెళ్ళకపోతే తప్పుగా అనుకుంటాడు. అందుకని ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఏంట్రా ఇది? ఆయన ఎంత ఇంపార్టెంటో ఇక్కడ నువ్వు ఉండటం కూడా అంత ఇంపార్టెంటే కదా. వెళ్ళనివ్వండి బావగారు, పాపం వారికి ఎంత అవసరమో. పైగా అల్లుడు గారికి చాలా ముఖ్యం అంటున్నారు కదా. వారు సొంత పని అంటున్నారు, అందుకే వెళ్ళాలంటున్నారు. మీరు వెళ్ళండి అల్లుడు గారు, వీలైనంత త్వరగా వచ్చేయండి. అలాగే మామయ్య గారు. వస్తాను పెద్దనాన్న. వస్తాను బావా. అలాగే. అరే వాసు, నాన్నా. అమ్మా రాణి, ఏంటి నాన్నా? రండి, ఇక మనం బయలుదేరదాం. టిఫిన్ చేసి వెళ్దాం నాన్నా. అవును నాన్నా, కడగాల్సిన గిన్నెలు చాలా ఉన్నాయి. వద్దులేమ్మా, ఇక వాళ్ళు చూసుకుంటారులే. వాళ్ళు పెట్టిన కండిషన్స్ మనం ఒప్పుకున్న ప్రకారం మనం ఇక్కడ ఉండే టైం అయిపోయిందమ్మా. లేమ్మా లేమ్మా, పదమ్మా. బావగారు, ఇక మేము వెళ్ళొస్తాం. సారీ, ఇక మేము వెళుతున్నాం. ఇకపై మాకు గోపికి ఏ విధమైన బంధం సంబంధం ఉండవు. ఇక ఈ ఇంటికి రాం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. వెళుతున్నాము. బావగారు, దయచేసి మరోలా భావించకండి. మీరు అసలు వెళ్ళకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం ఇది. మీరు బాధపడుతూ వెళితే కొత్తగా కాపురం పెట్టే నా కూతురి ఇంట్లో సుఖంగా కాపురం చేయలేదు, సంతోషంగా ఉండలేదు. మీరే పెద్ద మనసు చేసుకుని దాని కాపురం చల్లగా సాగాలని, పచ్చగా 10 కాలాల పాటు ఉండాలని దీవించి వెళ్ళండి. దాని బాధ్యతలు దానికి తెలియజెప్పి వెళ్ళండి. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. చెప్పే హక్కు కూడా నాకు లేదు. అయ్యో, మేమేం బాధపడి వెళ్తలేదు. వాళ్ళకి మంచి మనసున్న వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ దేవుడు వాళ్ళని చల్లగా చూస్తాడు. మీరేం బాధపడకండి. వెళుతున్నాం అన్నయ్య. ఏమిటో ఇదంతా చిత్రంగా ఉంది. తోడబుట్టిన వాడిని, వాడి పిల్లల్ని నా ఇంటికేసి రావద్దని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నేనెన్నడూ ఊహించలేదు. ఏది చేసినా, ఎంత గుండెదిటవు చేసుకోవాల్సి వచ్చినా అంతా గోపి కోసం, వాడి సంతోషం కోసం. విధి ఎలా నిర్ణయిస్తే మనం అలా నడుచుకోవాల్సిందే. వెళ్ళిరండిరా. వదినా, మేం వెళ్తున్నాం. సరే రాణి, బాగా చదువు, అత్తయ్య గారికి సాయంగా ఉండు, వాసుతో గొడవ పడుకు. అలాగే వదినా, మేం వెళ్తాం. అర్చన, మేము వెళుతున్నాం. జాగ్రత్తగా ఉండు. అలాగే మావయ్య. వదినా, మేము వెళ్తున్నాం. సరే సరే, పేషెంట్ అటెండ్ అవ్వాలి. ఓకేనా? బాయ్. సిస్టర్, 3వ వార్డులో పేషెంట్కి మూర్చొచ్చింది. మీరు అర్జెంట్గా ఒకసారి చూడండి. అలాగా, వస్తున్నా. పద పద. జయంతికి SMS చేస్తే
నా ప్లాన్ అంతా సక్సెస్ అవుతుంది. అసలు గోపికి తనతో తన కుటుంబానికి ఏ బంధం సంబంధము ఉండకూడదనే విషయం తెలీదు. ఈ విషయాన్ని సరిగ్గా ఉపయోగించుకొని బాణం వదిలు. ఎస్.